హాయ్ గైస్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర బాక్స్ ఆఫీసు యుద్ధం మొదలుపెట్టింది. ఓవర్సీస్ నుంచి స్టార్ట్ చేసింది. మాస్ ర్యాంపేజ్ నడుస్తూనే ఉంది. ఓవర్సీస్లో ఎక్కడ ఏ లొకేషన్లో జస్ట్ దేవర బుకింగ్ ఓపెన్ అవుతుందో సోల్డ్ అవుట్. జస్ట్ 5-10 మినిట్స్లోనే టికెట్లు సోల్డ్ అవుట్. అంటే బాక్స్ ఆఫీస్ యుద్ధం ఓవర్సీస్లో మొదలుపెట్టిన దేవర బిఫోర్ 27 డేస్ ముందే $1,00,000 కంప్లీట్ చేసుకున్నది. ఓవర్సీస్లో $100K అంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెడతానే ఉంది. మూవీ దగ్గర పడే టైంకు వారం రోజుల ముందు ఓవర్సీస్ ర్యాంపేజ్ అసలైన మాస్ బుకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కరెక్ట్ మాస్ బొమ్మ పడి చాలా రోజులు అవుతుంది. సెప్టెంబర్ 26 ప్రీమియర్స్తో మాస్ బొమ్మ మాస్ ప్రభంజనం ఏ రేంజ్లో ఉంటుందో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఈ సెలబ్రేషన్ మనకు తెలుసు. కానీ ఈసారి ఓవర్సీస్లో నెవర్ బిఫోర్ అనే రేంజ్లో సెలబ్రేషన్స్ ఉండబోతున్నావంట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రేంజ్ ప్లానింగ్లో ఉన్నారు. $100K అరుదైన రికార్డ్. ఓవర్సీస్ ర్యాంపేజ్ మొదలైనట్టే దేవర. ఇంకా ఎన్టీఆర్ గంట క్రితమే బెంగళూరు ఎయిర్పోర్ట్లో తన ఫ్యామిలీతో కలిసి ఘనంగా రిసీవ్ చేసుకున్నాడు. రిషబ్ శెట్టి పక్కన ప్రశాంత్ నీల్ గిట్లా ఉన్నారు. మళ్ళీ ఇంకా ఎన్టీఆర్ 31 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఏ ప్లానింగ్ ఉందో కానీ ఆ మూవీ మీద అయితే అంచనాలు ఇంకా వరల్డ్ వైడ్గా ఒక రాజమౌళి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో దానికి మించి అనే రేంజ్లో ప్రశాంత్ నీల్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. అందులోనూ ఎన్టీఆర్ అంటే పిచ్చ అభిమానం. ఎన్టీఆర్కు బిగ్గెస్ట్ ఫ్యాను ప్రశాంత్ నీల్. అలాంటి కలయిక కలిసినప్పుడు ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో అని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిండ్రు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు బాక్స్ ఆఫీస్ మోత ఏ రేంజ్లో మోగుతుందో ప్రజెంట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కూడా ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. $100K బిఫోర్ 27 డేస్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది దేవర. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.